కార్పొరేషన్ నిధులతో పారిశుద్ధ్య కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాకినాడ స్పెషల్ శానిటేషన్ వర్కర్స్, టాయిలెట్ వర్కర్స్కు జనవరిలో అదనంగా తీసుకున్న నూతన సిబ్బందికి 6 నెలలుగా బకాయి వేతనాలు చెల్లించడం లేదని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల పాటు సకాలంలో జీతాలు మంజూరు చేయకపోతే కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుపాకుల లక్ష్మీనారాయణ, బంగారు రాజేష్, సింగంపల్లి రమణ, కౌలు సత్యనారాయణ, మణికంఠ, జనిపల్లి అప్పన్న, దుర్గా, ముద్దాడ కృష్ణ, రామకృష్ణ, కాకినాడ స్పెషల్ శానిటేషన్ వర్కర్స్, టాయిలెట్ వర్కర్స్, ఆఫ్కోర్స్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. జనవరిలో సమ్మె జరిగింది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమ్మె వేతనాలు మంజూరు చేయమని చెప్తే ప్రతి ఆదివారం మీరు పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారులు మాటలు లోబడి ఆదివారాలు కూడా మేము పనిచేసాం, కానీ సమ్మె వేతనాలు ఇవాళ వరకు కూడా మాకు మంజూరు చేయలేదు. అలాగే నైట్ శానిటేషన్ సంబంధించిన దాంట్లో తొట్టు రిక్షాలు రిపేర్లు ఉన్నాయి, ఆ రిపేర్ చేయించి కొత్త రిక్షాలు పురవించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే పండగ సెలవులు కార్పొరేషన్ లో పూర్తి స్థాయిలో అమలు జరపడం లేదు. అందరూ కూడా చక్కగా సెలవులు తీసుకున్నారు అన్ని పండగలకి. మా పారిశుద్ధ్య కార్మికులు ఏం పాపం చేశారేటో తెలియదు, కానీ పూట తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దయచేసి మాకున్న 9 సెలవులు కూడా పూర్తి స్థాయిలో రోజంతా కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకటి అడుగుతున్నాం కమిషనర్ గారు ఏ కమిషనర్ గారు వచ్చినా మొదట అన్ని డిపార్ట్మెంట్లు మీటింగ్లు నిర్వహిస్తూ ఉంటారు, కానీ మా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పట్టించుకోరు. ఇప్పటికైనా సరే మా పారిశుద్ధ్య కార్మికుల లీడర్స్ ని పిలిపించి మాకు సమయానికంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే మా సమస్యలు కూడా తెలియజేస్తాం. ఈ కార్పొరేషన్ లో ఉన్న సమస్యలు, అధిక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ కార్పొరేషన్ ముందు ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మరియు అడిషనల్ కమిషనర్ వారికి, ఎంహెచ్ఓ గారికి తెలియజేయనది, మరి స్పెషల్ శానిటేషన్ వర్కర్స్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు 6 నెలల వరకు జీతాలు ఇవ్వలేదండి. మరి 6 నెలలు ఇంటద్దులు కట్టుకోవాలన్నా, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలన్నా సరే వాళ్ళు ఎలాగండి. కాబట్టి తక్షణమే వాళ్ళ జీతాలు మంజూరు చేయాలని కోరుచున్నాం. మరి ఆప్కాస్ వర్కర్స్ కూడాను 2 నెలలు అవుతుందండి ఇప్పటికి వరకు. మరి ఆ 2 నెలల జీతాలు కూడాను వాళ్ళకి తక్షణమే ఇప్పించాలని కోరుచున్నాం. అలాగే టాయిలెట్ క్లీనర్స్ కూడాను మరి వారికి కూడా 6 నెలల జీతాలు బకాయి పడిందండి. మరి ఇన్ని నెలల జీతాలు బకాయి పడితే అధికారులు మరి వర్కర్స్ ఎలా పనిచేస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నాం సార్. దయచేసి ఈ జీతాలు తొందరగా ఇప్పించమని కోరి ప్రదర్శిస్తున్నాం సార్.